హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోరు చిక్కుళ్ళ కూర వండుతున్నానండి. చూడండి ఒకసారి. ఉడకబెట్టిన మటికాయలు జస్ట్ 10 నిమిషాలు ఉడకబెట్టానండి, అంతే. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. దీంట్లో పొడువుగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నానండి. బెన్నె ఫ్రై చాలా త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తే బెన్నె ఏగిపోతాయండి ఉల్లిపాయలు అనేది. ఇందులోనే గుప్పెడు కరివేపాకండి. పాకు వేగినాక గోరుచిక్కుళ్ళు వేస్తున్నానండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూను. చూడండి, 1 టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్గా తీసుకోండి. పచ్చి వాసన పోయేదాకా తిప్పండి, వేగండి. కల్లుప్పండి, కొంచెం కల్లుప్పండి. చిటికెడు పసుపు అండి వేసి ఈ మిశ్రమాన్ని ఒకసారి తిప్పాలి. టీ గ్లాస్ అంతా నీళ్లు తీసుకోవాలండి. టీ గ్లాస్ అంతా నీళ్లు తీసుకొని నీళ్లు వేసి ఒకసారి మంచిగా తిప్పుకోవాలి. కొంచెం అంతలోపు మగ్గుతుంది. దీంట్లో పొడి తయారు చేసుకోవాలండి. కారం చిన్న ప్యాన్ తీసుకొని వేడయ్యాక కొద్దిగా శనగలండి, శనగ బ్యాళ్ళు, కొద్దిగా దూరగా వేయించాలండి. దీంట్లోకి 1 టీ స్పూను ధనియాలండి. నేను టీ స్పూన్ వేస్తున్నాను, చూడండి. ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలండి.
మధ్యతరగతి కుటుంబం అండి, ఇంకెలా ఉంటాయండి. ఇవి మంచిగా వేగినాయండి. వేగినాక స్టవ్ ఆఫ్ చేయాలి. దీంట్లోనే పొట్టున్న తెల్లగడ్డలండి ఒక 6 రెంబలు వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ చల్లారినాక మిక్సీ పట్టడమే. మధ్యతరగతి కుటుంబం అండి, ఇంకెలా ఉంటాయండి. ఇవి మంచిగా వేగినాయండి. వేగినాక స్టవ్ ఆఫ్ చేయాలి. దీంట్లోనే పొట్టున్న తెల్లగడ్డలండి ఒక 6 రెంబలు వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ చల్లారినాక మిక్సీ పట్టడమే. ఇలాగ మనం అన్నీ వేయించుకున్నాం కదండి, దాంట్లోనే కారం యాడ్ చేశానండి. కారం యాడ్ చేసి పట్టాను. ఇంకా ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి. వేడి వేడి రైస్లోకైనా బాగుంటుందండి, చపాతీలో అయినా బాగుంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నానండి. నేను కొత్తిమీర ఇలా కట్ చేసుకుంటానండి. ఎప్పుడు కత్తెర తీసుకొని చిన్నది, నేను ఇది వంటకే వాడతానండి. కత్తెర పాల ప్యాకెట్కి, ఆయిల్ ప్యాకెట్కి అలాంటి దాంట్లోకి వాడతానండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి తిప్పడమే అండి. వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ కాంబినేషన్ అదిరిపోతుందండి. సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.